ఆహా! అదృష్టం అంటే మిథున రాశి వారిదే. జూన్ నెలలో వీరు జీవితంలో రాళ్ళు వేసిన చేతిలోనే పూలు, నమ్మలేని అదృష్ట యోగం వీరి సొంతం కాబోతూ ఉందండి. అసలు మిథున రాశి వారి జీవితంలో జూన్ నెలలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క హక్కులను సాధించడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి ఇతరుల గుట్టిని సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు చూడబోతూ ఉన్నారండి. ఈ రాశికి చెందినటువంటి వారు కీలకమైన వ్యవహారాలలో సమాచారంలో లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ అనేది కూడా పెరుగుతుంది. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మీకు మేలు. అభీష్ట సిద్ధి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచనలు చేయండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ఫలితాలు సొంతం అవుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించుకొని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలకమైన వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. కొన్ని చర్యలు మీకు లాభాలను కూడా ఇస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాలని కలిగిస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తే మేలు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కీలకమైన విషయాల్లో చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. సమస్యలు అనేవి విరిదరి చేరవు. విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. మిథున రాశికి చెందినటువంటి వారికి 2024 వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ రంగాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా మిథున రాశి వారికి ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వీరికి వస్తాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగిన వారు అవుతారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు కూడా ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమేనండి. ఈ రాశి వారికి ఈ సమయంలో
మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా వచ్చి చేరవచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంటుంది. మీ యొక్క కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి కూడా మీకు అవకాశాలు అనేవి కలుగుతాయి. ఇది మీ యొక్క బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా కూడా మారుతుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక విద్యారంగంలో అనేక విజయాలు అనేవి మీరు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా కలవు. మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలను మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కూడా చాలా మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చాలా ముఖ్యం అవుతుంది. ఈ కాలంలో మీరు మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారు వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి పసుపు, రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠిస్తే మేలు. మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించి వినాయకుడి మంత్రాలు, స్తోత్రాలు కూడా పఠించండి. ప్రతిరోజు కూడా రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేయండి. మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మీరు పొందుతారు. కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి ధ్యానం చేస్తూ ఉండండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.